చూసింది. మనం ఏ విధమైన అవసరతలో ఉన్నామో, ఆ అవసరతను బట్టి వాక్యం తీసుకొస్తుంది. యేసుప్రభు ఆకలి కొని ఉన్నాడు కాబట్టి, యేసుప్రభు యొద్దకి రాళ్ళు రొట్టెలగునట్లుగా చెయ్యంటే, ఆహ్, ప్రభువుని ప్రభువుని ఎదుర్కొనలేదు గదా! ప్రభువు గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువు సాతాను యొక్క తంత్రాలు ఎరిగినవాడు గనక, ఎలా వాక్యం ద్వారా జయించాలో యేసుప్రభువుకు తెలుసు కాబట్టి, చక్కటి మళ్ళా వాక్యంతోనే చక్కటి ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా ఈ లోక మహిమనంతా చూపించి, ఇదంతా నీకిస్తానన్నప్పుడు గూడా మరలా నీ దేవుడైన యెహోవాని ప్రతి విషయంలోనూ అట్లా వాక్యం ద్వారా సమాధానం చెప్పినట్లుగా మనం చూస్తాం గదా! ప్రతి ఒక్కరిని అలా ఆఖరికి ఇక్కడ క్రొత్త నిబంధనలో చూస్తే అననీయ సప్ఫీరాలు పరిశుద్ధాత్మనే మోసం చేయాలని చూశారు. ఆఖరికి పరిశుద్ధాత్మ మోసపుచ్చుతారా? ఎవరన్నా మోసపుచ్చగలరా? ఎవ్వరూ మోసపుచ్చలేరు. వాళ్ళు ఆలోచించిన మోసం, వాళ్ళు